హాయ్ ఫ్రెండ్స్, టెక్నికల్ గూఢచారి ఛానల్కి స్వాగతం. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పే టాపిక్ ఏంటంటే సెకండ్ హ్యాండ్ గేమింగ్ కన్సోల్ పేరుతో జరిగే మోసాల గురించి అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అలాగే నేను OLXలో ఒక సెకండ్ హ్యాండ్ గేమింగ్ కన్సోల్ కొన్నాను, PS4 Pro. సో దాన్ని అన్బాక్సింగ్ చేసి అలాగే దాని యాక్సెసరీస్ వాటన్నింటి డీటెయిల్ గురించి కూడా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాకుండా ఈ సెకండ్ హ్యాండ్ గేమింగ్ కన్సోల్ దీనంటే ఈ కన్సోల్ వెనకాతలు ఉండే సీళ్ళు అలాగే వీటన్నింటి పేరుతో జరిగే మోసాలు, అలాగే జెల్ బ్రేక్ కన్సోళ్ళు, అలాగే ID కన్సోళ్ళు, అలాగే జెటాక్ కన్సోళ్ళు, వీటన్నింటినీ వీళ్ళు ఎలా చేస్తున్నారు అనేది కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఈ గేమింగ్ కన్సోళ్ళు ఎవరు కొంటారు అని మనం చూస్తే, సో గేమింగ్ కన్సోల్ ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన PS5 కానీ లేదా Xbox కానీ లేటెస్ట్గా వచ్చినవి ఆ మినిమం 50,000 కానీ 35,000 కానీ లేదా నింటెండో స్విచ్ కానీ సో ఇలాంటివి 25,000 కానీ సో ఇలాంటివన్నీ కూడా మీరు పేరెంట్స్కి కొనమంటే గేమ్స్ ఆడుతాను నాకు కొనండి అంటే ఎవరు పేరెంట్స్ అయితే కొనడానికి ఇష్టపడరు. సో ఈ గేమ్స్ ఎవరు ఎక్కువగా ఆడతారంటే మిడ్ రేంజ్ స్టూడెంట్స్, అంటే ఒక స్కూల్ మిడ్ రేంజ్ స్టూడెంట్స్ కానీ లేదా కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఎక్కువగా గేమింగ్ ఆడడానికి అయితే ఇష్టపడతారు. సో వాళ్ళ దగ్గర ఎక్కువ బడ్జెట్ అయితే ఉండదు. సో ఆ బడ్జెట్తో కొత్త కన్సోల్ కొనడానికి వాళ్ళైతే సెకండ్ హ్యాండ్ కన్సోల్ అయితే కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఈ సెకండ్ హ్యాండ్ కన్సోళ్ళు OLXలో కానీ లేదా ఏదైనా సెకండ్ హ్యాండ్ కన్సోల్ అమ్మే గేమ్ షాప్లో కానీ అయితే కొనడానికి అయితే చూస్తారు. సో అక్కడ జరిగే మోసాలు ఏంటి, ఈ సీల్ పేరుతో జరిగే మోసాలు ఏంటి, ఈ సీల్ ఎలా ఉంటాయంటే కన్సోల్ వెనకాతలు ఉండే సీల్ ఇది, ఈ సీల్ ఓపెన్ కూడా చేయలేదు, లోపల ఇంతవరకు రిపేర్ కాలేదు అని చెప్పేసి మీకు ఎలా మోసం చేసి అమ్మేస్తారు, సో ఎలా డూప్లికేట్ సీల్ వస్తాయి, సో వీటన్నింటి కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. అంతేకాకుండా జెల్ బ్రేక్ కన్సోల్ డీటెయిల్స్, అలాగే ID కన్సోల్ డీటెయిల్స్, జెటాక్ కన్సోల్ డీటెయిల్స్ వీటి గురించి కూడా ఈ వీడియోలో చెప్తాను. ఓన్లీ PS2, PS3, PS4 వీటిలో ఎక్కువగా జనాలు కూడా కొనడానికి ఇష్టపడతారు. సో వీటిల్లో జరిగే మోసాలు ఏంటి అనేవి లైవ్లో మీకు ఒక షాప్లో అయితే వెళ్ళి నేను రికార్డ్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో అయితే అవి మీకు చూపిస్తాను. వాటికంటే ముందు నేను OLXలో కొన్న PS4ని అయితే మీకు అన్బాక్సింగ్ చేసి అయితే చూపిస్తున్నాను. ఈ PS4 అయితే నేను 23,000 కొన్నాను. 23,000 అయితే చాలా ఎక్కువ రేటు, 17,000 వరకు కొనొచ్చు, OLXలో కూడా దొరుకుతున్నాయి. 23,000కి ఎందుకు కొన్నాను అనేది మీకు అర్థం అవుద్ది. ఇది వేరే వెర్షన్ అనమాట, అది మీకు వీడియో లాస్ట్లో నేను చూపిస్తాను. సో అదేవిధంగా ఇందులో మీకు ఏ సామాన్లు వచ్చాయి అనేది అయితే చూడండి. సో దీంట్లో మనకి ఈ పర్సన్ ఎవరైతే నాకు అమ్మారో దీంతో వచ్చిన సామాన్లు అన్నీ కూడా వచ్చాయి. సో ఇదైతే గేమ్ ప్యాడ్, ఇది వెర్షన్ 2 గేమ్ ప్యాడ్ దీంతో పాటు వస్తుంది. అలాగే వెర్షన్ 1 వెర్షన్ 2కి డిఫరెన్స్ కూడా మీకు ఈ వీడియోలో నేను చెప్తాను. సో అలాగే దీంతో పాటు ఒక HDMI కేబుల్ వస్తుంది, దీంతో వచ్చిన ఒరిజినల్ HDMI కేబుల్ ఇది. దీన్ని యూజ్ చేసి మీరు డైరెక్ట్ టీవీని ఆన్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు. సో దీంతో వచ్చిన ఒరిజినల్ HDMI కేబుల్నే మీరు తీసుకోండి. అలాగే ఇది పవర్ కార్డు, ఈ పవర్ కార్డు కాకుండా కంప్యూటర్ పవర్ కార్డు కూడా మీరు డెస్క్టాప్ SMPS పవర్ కార్డు కూడా యూజ్ చేయొచ్చు, బట్ దీనికైతే ఫ్యూజ్ ఉంటుంది, దీన్నే ప్రిఫర్ చేయండి. అదేవిధంగా దీంతో మనకి USB కేబుల్ వస్తుంది, మైక్రో USB కేబుల్. సో దీంతో పాటు మనకు ఒక ఇయర్ ఫోన్ కూడా వస్తుంది గేమ్ ప్యాడ్కి పెట్టి సౌండ్ వినడానికి. సో ఈ USB ఏదైతే ఉందో సో దాంతో నాకు దీంతో వచ్చిన ఒరిజినల్ అన్ని యాక్సెసరీస్ కూడా నాకు ఆ పర్సన్ అయితే ఇచ్చారు. సో దీంతో వచ్చిన సింగిల్ ఇయర్ ఫోన్ ఇది. సో ఇది మనం గేమ్ ప్యాడ్కి పెట్టి మనం వినొచ్చు. అంత క్వాలిటీ ఏమి ఉండదు, బట్ ఇది ఒరిజినల్ దీంతో పాటు వచ్చిందే. సో అలాగా ప్రతి సామాన్ కూడా నాకు ఇచ్చారనమాట. సో ఇదేంటంటే ఇది మనకి కన్సోల్ ఓపెన్ అవుతుంది, ఇది PS4 Pro అనమాట. సో ఈ PS4 Proని నేను ఫిజికల్గా వెళ్ళి నేనైతే చెక్ చేసి చూశాను. సో వీటితో పాటు ఏవైతే యాక్సెసరీస్ వచ్చాయో సో అన్నీ కూడా టోటల్గా ఇచ్చారు. సో దీని మీద ఒక స్క్రాచ్ కానీ ఒక గీత కానీ లేదు, చాలా నీట్ అండ్ క్లీన్గా అయితే ఆ పర్సన్ అయితే యూజ్ చేశారు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి దీన్ని చెక్ చేసి అయితే నేను తీసుకున్నాను. సో చాలా కండిషన్ అయితే చాలా బాగుంది. సో ఇందులో మీకు 1 TB హార్డ్ డిస్క్ అయితే ఉండేది. సో దాన్ని నేను 1 TB SSDని అయితే వేసి దీనిలో OS ఇన్స్టాల్ చేసి గేమ్స్ అయితే ఇన్స్టాల్ చేసుకున్నాను. సో ఇది మనకి పవర్ బటన్ అనమాట, ఈ PS4కి పవర్ బటన్ ఇది. సో అలాగే ఇక్కడ మనకు చూస్తే ఇది మనకి డిస్క్ ఓపెన్ అయ్యే బటన్. సో దీంట్లో నేను డిస్క్లు అయితే యూజ్ చేయట్లేదు. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇవైతే సీల్ అనమాట. ఈ సీల్ చూసారు కదా, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, దీనికి 2 సీళ్ళు ఉంటాయి. PS4కి 2 సీళ్ళు ఉంటాయి. ఈ 2 సీళ్ళు మనకి చూసుకోవాలి ఈ సీల్ ఉందా లేదా అని చెప్పేసి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది డూప్లికేట్ సీల్ అనమాట. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను, ఏవైతే ఆ సీల్ చూపించానో ఇవి డూప్లికేట్ సీళ్ళు బయట మార్కెట్లో దొరుకుతున్నాయి. సో బయట మార్కెట్లో మీరు ఏవైతే ఇక్కడ చూసారా, ఇదే సీల్ అనమాట, ఇదే సీలు ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ చూడండి, ఈ సీల్కి ఆ సీల్కి చిన్న డిఫరెన్స్ ఉంటుంది మీరు 2 దగ్గర పెట్టి చూస్తే. సో ఇది మనకి గేమ్ ప్యాడ్ వెనకాతలు ఉండే స్టిక్కర్స్ అనమాట, సోనీ ఒరిజినల్ స్టిక్కర్స్ లాగా. సో అలాగే ఇక్కడ చాలా సీళ్ళు అయితే ఉన్నాయి. ఇవి PS2, అలాగే PS3, PS4, PS4 ఫ్యాట్, PS4 స్లిమ్,
PS4 Pro అన్ని సీల్ అనమాట ఇవన్నీ కూడా. సో ప్రతి సీల్ కూడా మీకు అయితే బయట మార్కెట్లో అయితే దొరుకుతున్నాయి. సో ఇక్కడ చూసి ఇది ఇక్కడ 2 అని ఉంది కదా, ఇక్కడ సీరియల్ నెంబర్ 2, ఇది మీకు వెర్షన్ 2 గేమ్ ప్యాడ్ అనమాట. సో అలాగే ఇక్కడ 3 అని ఉన్న స్టిక్కర్ అయితే నేను తీసాను, బట్ ఇక్కడ 1 అని అయితే ఉంటుంది. సో అది వెర్షన్ 1 అనమాట గేమ్ ప్యాడ్. సో ఇది వెర్షన్ 1 గేమ్ ప్యాడ్, బట్ వెనక స్టిక్కర్ అయితే మార్చాను. సో అలాగే చాలా గేమ్ ప్యాడ్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ వెర్షన్ 1 గేమ్ ప్యాడ్కి వెర్షన్ 2 గేమ్ ప్యాడ్కి తేడా ఏంటంటే, వెర్షన్ 2 గేమ్ ప్యాడ్ది బ్రౌన్గా ఉంటే వెర్షన్ 1 అయితే బ్లాక్గా ఉంటాయి అన్నమాట ఇవి. సో వెర్షన్ 2కి ఇక్కడ బ్యాక్ లైట్తో పాటు ఇక్కడ కూడా లైట్ వెలుగుతుంది. ఇక్కడ చూస్తే ఈ బాడీ మీద చూడండి లైట్ వెలుగుతుంది. స్టిక్కర్ అంటించడానికి సరిగ్గా తెలియట్లేదు, అక్కడ కూడా లైట్ వెలుగుతుంది. వెర్షన్ 1కి ఏంటంటే ఓన్లీ వెనక వైపు మాత్రమే లైట్ వెలుగుతుంది అనమాట. సో వెర్షన్ 1 కంటే వెర్షన్ 2 కొంచెం స్పీడ్ అనమాట, కొంచెం స్పీడ్ ఎక్కువ ఉంటుంది. సో అలాగే ఇది వైర్డ్ గేమ్ ప్యాడ్. సో ఇది వాళ్ళు నాకు ఇవ్వలేదు, నా దగ్గర ఉన్న గేమ్ ప్యాడ్లు అనమాట ఇవి. సో ఇది వైర్డ్ గేమ్ ప్యాడ్ అనమాట. సో PS4కి ఈ కంపెనీ గేమ్ ప్యాడ్ ఏదైతే ఉందో చాలా బాగుంటుంది ఈ వైర్డ్ గేమ్ ప్యాడ్. సో దీనికి నేను స్టిక్కర్ కట్టి పెట్టుకున్నాను. సో ఈ విధంగా, సో అలాగే ఈ విధంగా కొన్ని గేమ్ ప్యాడ్లను అయితే చూపిస్తున్నాను. ఇది కంప్యూటర్కి మనం కనెక్ట్ చేసి వాడుకోవచ్చు. సో అదేవిధంగా ఈ గేమ్ ప్యాడ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఛార్జింగ్ డాక్ అనమాట ఇది. సో అదేవిధంగా ఇది కూడా వైర్లెస్ గేమ్ ప్యాడ్ అనమాట. సో అదేవిధంగా ఇంకొక గేమ్ ప్యాడ్ చూసారు కదా, ఇది మైక్రో యూఎస్బీతో ఛార్జ్ అవుద్ది. సో అదేవిధంగా ఈ గేమ్ ప్యాడ్ ఏంటంటే ఇది Xboxకి అలాగే మనం PCకి రెండింటికి కూడా యూజ్ చేయొచ్చు. సో Xbox గేమ్ ప్యాడ్, అదేవిధంగా మనకి PCకి కూడా దీన్ని అయితే యూజ్ చేయొచ్చు అనమాట. ఇది కూడా మైక్రో యూఎస్బీతోనే మనకు వర్క్ అవుద్ది. సో ఇవి గేమ్ ప్యాడ్స్ అంటే మీకు బయట అనమాట. సో దీంతో మనకి వచ్చే గేమ్ ప్యాడ్లకి స్కిన్ అనమాట, అంటే PS4తో వచ్చే గేమ్ ప్యాడ్లకి ఇది స్కిన్. సో ఈ స్కిన్ అయితే ఈ విధంగా చేయొచ్చు. సో అదేవిధంగా ఇవి గేమ్ ప్యాడ్ మీద ఉండే నాబ్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద అలా పెట్టుకొని మనం కొంచెం అంటే హ్యాండ్కి గ్రిప్ దొరుకుతుంది, బాగా గ్రిప్ దొరుకుతుంది మూవింగ్కి గట్ట. సో చాలా బాగుంటాయి అనమాట ఇవి. మీకు 70 రూపీస్లో దొరుకుతాయి. ఆన్లైన్లో కూడా మీకు అయితే చాలా దొరుకుతున్నాయి ఇవి. సో వైర్డ్ గేమ్ ప్యాడ్లు, వైర్లెస్ గేమ్ ప్యాడ్లు. సో నాకైతే ఒకే గేమ్ ప్యాడ్ ఇచ్చారు. సో దీంతో పాటు నేను ఒక కూలింగ్ స్టాండ్ అయితే కొన్నాను. కూలింగ్ స్టాండ్ ప్లస్ మనకి ఏవైతే గేమ్ ప్యాడ్లు ఉన్నాయో సో గేమ్ ప్యాడ్ కంట్రోలర్లు అవి ఛార్జింగ్ పెట్టుకోవడానికి. ఇది మీకు నేనైతే 700 కొన్నాను. మీకు ఆన్లైన్లో ఇది 1300, 900 ఈ రేంజ్లో అయితే దొరుకుతున్నాయి. సో ఇదైతే నేను 700కి అయితే దీంతో పాటు అంటే ఛార్జింగ్ పెట్టుకోవడానికి, అలాగే కూలింగ్ ఫ్యాను. సో ఇప్పుడైతే షాప్లో ఉండే ప్లే స్టేషన్లు అయితే చూపిస్తున్నాను చూడండి. ఇది PS2 అనమాట, ఇది PS2 స్లిమ్. సో ఈ PS2 స్లిమ్ వెర్షన్ ఇది. సో ఇది ఈ విధంగా ఉంటుంది PS2 స్లిమ్. ఇది మీకు 2000 వరకు అయితే మీరు తీసుకోవచ్చు, బట్ షాప్లో మీకు గేమ్ ఇన్స్టాల్ చేసి 4000 వరకు అమ్ముతారు. సో ఇది PS2లో మళ్ళీ 2 రకాలు అనమాట. మీద ఉన్న PS2 ఫ్యాట్, ఇంకా PS2 రసీలా అనేసి అమ్ముతున్నారు. సో ఈ రసీలా అనేది ఫ్యాట్ కంటే కొంచెం ఫాస్ట్ ఉంటుంది, ఇది స్లిమ్ అనమాట. ఇవి గేమ్ లోడెడ్ అమ్ముతారు మీకు 4000 వరకు. ఇవైతే తీసుకోకండి. మీ దగ్గర కొంచెం నార్మల్ PC ఉన్నా సరే ఈ PS2లో ఉండే గేమ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు ఈజీగా రన్ అవుతాయి. సో అలాగే PS3 గురించి అయితే మీకు చూపిస్తున్నాను. సో PS3లో కూడా 3 మోడల్స్ వచ్చాయి. ఇది PS3 ఫ్యాట్ అనమాట. సో ఈ PS3 ఫ్యాట్ చాలా ఓల్డ్, ఇదైతే ఇక్కడ సీల్ ఉంటుంది దీనికి. సో ఈ PS3 ఫ్యాట్ అనేది అస్సలు తీసుకోకండి, ఇది PS3 స్లిమ్ అనమాట. అలాగే ఇంకోటి PS3 సూపర్ స్లిమ్ కూడా వచ్చింది. ఇది PS3 స్లిమ్కి స్టిక్కర్ అనమాట. ఇది ఈ PS3 స్ట్రీకి స్టిక్కరు. PS3 సూపర్ స్లిమ్ కూడా ఉంది. అలాగే ఇది PS4 స్లిమ్ అనమాట. ఇది ఈ PS4 స్లిమ్లో చూడండి. సో ఇది PS4 Pro, ఇది ఇప్పుడు మీకు నేను చూపించింది ఇది. సో అలాగే PS4 స్లిమ్ కూడా చూపిస్తాను. ఇక ఇక్కడ ఉన్నవి మీకు PS4 స్లిమ్ అనమాట ఇవి. సో అదేగా మీకు PS4 స్లిమ్లో చూస్తే ఇక్కడ చూడండి, దీని వెనకాతల మీకు స్టిక్కర్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి ఈ స్టిక్కర్ అయితే ఉంటుంది, ఒకే స్టిక్కర్ ఉంటుంది. ఆ స్టిక్కర్ అయితే తీసేశారు. సో ఆ స్టిక్కర్ తీసేసి దీనికి ఏదైనా రిపేర్ అయ్యి ఉండొచ్చు లేదా ఏదైనా ఉండొచ్చు, బట్ ఆ ఇండియన్ స్టిక్కర్ ఏదైతే ఉందో ఇంకోటి ఆ స్టిక్కర్ అంటించేస్తారు. మీకు అస్సలు తెలియదు. ఇక్కడ చూసారా, దాని స్టిక్కర్ తీసి దీని స్టిక్కర్ అంటించాడు. ఇంకో స్టిక్కర్ మీ సీల్ కూడా ఓపెన్ అవ్వలేదండి, చాలా బాగుంది, ఇది మంచి పీస్ అండి అది ఇది అని చెప్పేసి. ఇక్కడ ఇది చూస్తే మీకు PS4 ఫ్యాట్ ఇది. సో ఇది కూడా చాలా ఓల్డ్, ఇది కూడా మీరు తీసుకోకపోతే బెటరు. PS4 స్లిమ్ కానీ ప్రో కానీ తీసుకోండి. సో ఇది కూడా మీకు ఒక 12,000 వరకు తీసుకోవచ్చు. ఇది PS5 ఇది. సో PS5 గురించి అయితే వీడియోలో చెప్పట్లేదు. సో వీళ్ళు ఏంటంటే ఓపెన్ చేసి ఈ పేస్ట్ని అయితే యూజ్ చేస్తారనమాట మీకు హీట్ సింక్ మీద. సో వీళ్ళకంటే మీరే ఓపెన్ చేసుకొని మీరు మంచి హీట్ సింక్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది వీలు. సో ఈ వీల్ ఏంటంటే మీకు PS4 స్లిమ్కి కానీ అదే PS2 కానీ 3 కానీ PCకి కానీ 4కి కానీ సో వీటన్నింటికి కూడా ఇప్పుడు కార్
కార్ రేసులు కానీ ఆడేటప్పుడు ఈ వీల్ని అయితే మీరు కనెక్ట్ చేసుకొని అయితే ఆడొచ్చు. సో ఇది మీకు అమెజాన్లో మీకు 5,990కి ఇలా దొరుకుతుంది. ఆఫర్లో మీకు 5,000 వరకు దొరుకుతుంది. బట్ ఇక్కడ షాపుల్లో మీరు 3,000 వరకు అయితే తీసుకోవచ్చు సెకండ్ హ్యాండ్లో అయితే OLXలో కానీ. ఇక్కడ చూడండి, పీసీకి, PS3కి, PS4, Xbox One, Xbox Series S వీటన్నింటికి కూడా ఇదైతే సపోర్ట్ చేస్తుంది ఈ వీల్ అయితే. సో ఇప్పుడు ఇక్కడ జరిగే మోసాల గురించి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇది నేను కొన్న ఏదైతే గేమింగ్ కన్సోల్ ఉందో దాన్ని అయితే ఓపెన్ చేశాను. సో ఇక్కడ గోల్డెన్ హ్యాండ్ అని ఉంది కదా, సో ఇది గోల్డెన్ హ్యాండ్ అంటే మీకు ఇది 9.0 అనమాట. సో జెల్ బ్రేక్ అయిపోయింది. సో 9.0 కాబట్టి నేను ఇంత రేట్ ఇచ్చి కొన్నాను అనమాట ఇది. సో ఈ 9.0 వెర్షన్ కోసం. సో 9.0 వెర్షన్కి అయితే ప్రాపర్ జెల్ బ్రేక్ అయితే వచ్చింది. సో దీన్ని జెల్ బ్రేక్ చేసేసి మనం ఎన్ని గేమ్లు కావాలంటే అన్ని గేమ్లు అయితే మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో నేను ఇందులో అయితే SSD అప్గ్రేడ్ చేసి దీంట్లో కొత్త OS ఇన్స్టాల్ చేసి నేను కావాల్సిన గేమ్స్ అన్నీ కూడా నాకు కావాల్సిన గేమ్స్ ఇన్స్టాల్ చేసుకున్నాను. ఆ 1 TBకి సరిపడా. సో మళ్ళీ వీటిని అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ గేమ్ కావాలంటే ఇంకొక గేమ్ ఇన్స్టాల్ చేసుకుంటాను. అలాగే ఎన్ని గేమ్స్ అయితే వచ్చాయో అన్ని గేమ్స్, అలాగే ఎన్ని యాప్స్ అయితే ఉన్నాయో ఆ యాప్స్ అన్నింటినీ కూడా నేను ఇందులో ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇది ప్రాపర్ 9.0 జెల్ బ్రేక్ వెర్షన్. సో అలా కాకుండా మీకు ఈ 9.0 జెల్ బ్రేక్ వెర్షన్ అని చెప్పేసి మీకు అంటే మీకు తెలియదు జెల్ బ్రేక్ అని చెప్పేసి ఒక ఐడియా ఉంటుంది. సో ఐడియా అని చెప్పేసి మీకు ఐడి గేమ్స్ ఇందులో ఇన్స్టాల్ చేసేస్తారు. సో ఇవేవైతే గేమ్స్ ఉన్నాయో సో ఇదే విధంగా అందులో కూడా గేమ్స్ ఇన్స్టాల్ చేస్తారు. సో ఇందులో గోల్డెన్ హ్యాండ్ కానీ లేకపోతే ఇలాంటివి ఏవి కూడా ఉండదు జెల్ బ్రేక్ కానివి. సో అలాంటి ఇంట్లోకి ఏంటంటే వాళ్ళు డబ్బులు అంటే పలానా గేమ్ కింద డబ్బులు అని చెప్పించి ఐడి గేమ్లు అయితే ఇన్స్టాల్ చేసేస్తారు. సో ఆ ఐడి గేమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫేక్ PSG గేమ్స్ అంటారు అనమాట, ఫేక్ అకౌంట్ గేమ్స్. సో అవి ఇన్స్టాల్ అంటే ఆఫ్లైన్ అయితే ఆడుకోవచ్చు, బట్ అది నెట్కి కనెక్ట్ చేస్తే మీకు ఇబ్బంది. సో ఇది కూడా నెట్ అంటే కనెక్ట్ చేయకూడదు అని అంటారు, బట్ దీని ఆటో అప్డేట్స్ అన్నీ కూడా ఆపేసి నెట్ కనెక్ట్ చేసి మీరు కంటిన్యూగా వాడుకోవచ్చు, నో ప్రాబ్లం. సో PS4 9.0. సో PS4 9.0 అయితే ఏదైతే వెర్షన్ ఉందో అది మీరు తీసుకుంటే బెటర్ తప్ప లేకుండా ఏవైతే గేమ్స్ ఉన్నాయో మళ్ళీ వాటిని ఇన్స్టాల్ చేసుకోవడానికి ఆ ఫేక్ PSGలు ఇవన్నీ అదంతా కొంచెం ఇబ్బంది అనమాట. సో లేదు ఇవన్నీ కాదు అనుకుంటే మీరు ఒక 2-3 CDలు అయితే ఒక 500-600 రూపీస్కి OLXలో తీసుకొని నార్మల్ ఏదైతే PS4 ఫ్యాట్ ఉందో అది మీరు ఒక 13,000 లోపు అయితే తీసుకోవచ్చు. అలాగే PS4 స్లిమ్ అయితే ఒక 15,000-16,000 వరకు బెటరు అది కూడా. అలాగే PS4 ప్రో కూడా మీకు 17-18 వరకు కూడా బెటర్ అనమాట. ఈ రేంజ్లో దొరుకుతాయి. ఒక 500 రూపాయలకి మీరు సెకండ్ హ్యాండ్ PS4 ఏవైతే CDలు ఉన్నాయో ఆ CDలు కొనుక్కొని అయితే ఆడుకోవచ్చు. సో ఇలా మీకు అంటే ఐడి పేరుతో అలాగే జెల్ బ్రేక్ పేరుతో జరిగే మోసాలు అనమాట. అలాగే సీల్ పేరుతో జరిగే మోసాలు, ఎలా సీల్స్ ఉంటాయి డూప్లికేట్వి అనే మీకు కూడా ఈ వీడియోలో చూపించాను. సో అదేవిధంగా జెటాక్ అని చెప్పాను కదా. సో ఈ జెటాక్ అనేది ఏంటంటే ఈ జెటాక్ అనేది మనకి ఎక్కువ Xboxలో జరుగుతుంది. PS4, PS3 ఏవైతే ప్లే స్టేషన్లో ఉన్నాయో ఇందులో జరగదు. సో అది ఒక చిప్ని యూజ్ చేసి దాని చిప్కి అయితే దాన్ని జెటాక్ చేస్తారు. సో అవి మీరు మీరు యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి. సో ఆ వీడియోస్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. సో ఈ వీడియోలో అయితే మీకు ఒక నాలెడ్జ్ అయితే వచ్చింది అని నేను అనుకుంటున్నాను. సెకండ్ హ్యాండ్ PS4లు, PS2లు, PS3లు కొనేటప్పుడు ఎలా జాగ్రత్తగా ఉండాలి, ఎలా సీల్ ఉంటాయి, ఎలా వాళ్ళు ఓపెన్ చేసేసి అంటే ఏ రిపేర్ అవ్వలేదు అని చెప్పేసి వాళ్ళు అమ్మేస్తుంటారు. సో అనేది అయితే మీకు తెలిసింది. మీరైతే ఎక్కువగా OLXలో ఎవరి దగ్గరైనా ఉంటే వాళ్ళ దగ్గర చూసి కొనుక్కోవడమే బెటరు. గేమింగ్ షాపుల్లో గట్టా చాలా వరకు అయితే వాటి రిపేర్వి ఇలాంటివే దొరుకుతాయి. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.